సాధారణంగా చేపలను పట్టాలంటే చెరువుల్లో గాలం వేయడం లేదా వల వేయడం చేస్తారు. కానీ ఆ ప్రాథమిక పద్ధతులను పక్కన పెట్టి కొత్త ప్రయోగాలతో చేపలను పట్టడం మీరెప్పుడైనా చూసారా? మన భారతీయుల సృజనాత్మకత ఇలాంటి ప్రత్యేకతల్లో బయటపడుతూ ఉంటుంది. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం యువకులు చేపల వేటలో వినూత్న పద్ధతిని అవలంబించారు. వాళ్ళతో పని లేకుండా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఈ కుర్రాళ్ళు సాధారణంగా అందుబాటులో ఉండే వాటర్ బాటిల్ను ఉపయోగించి చేపలను పడుతూ ఉన్నారు. 2 లీటర్ల వాటర్ బాటిల్కు తాడు కట్టి బాటిల్లో మైదా పిండి పెట్టి గోదావరి నదిలోకి విసరడం వీరి సీక్రెట్ టెక్నిక్. అలా విసిరేసిన వాటిలోకి ఆహారం కోసం బాటిల్ లోపలికి వెళ్లిన చేపలను చకచకా లాగేసి సులువుగా బయటకు తీసేస్తూ ఉన్నారు. ఈ పద్ధతితో ఏకంగా 2 కిలోల బరువున్న చేపలు బాటిల్లో చిక్కుతూ ఉండటంతో చేపలను పట్టే వాళ్లకు లాభాలను అందిస్తూ ఉన్నాయి. ఇక కొత్త పద్ధతిలో చేపల వేట చూసి స్థానికులు ఫిదా అవుతున్నారు. యువకులు ఒక్కో చేపను 500 రూపాయలకు పైగా విక్రయిస్తూ మంచి ఆదాయం సంపాదిస్తూ ఉన్నారు. యానం పరిసర ప్రాంతాల నుంచి మాంసప్రియులు గోదావరి గట్టుకు చేరుకుని లైవ్లో చేపలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. యువకుల తెలివితేటల వల్ల గోదావరి గట్టులు సందర్శకులతో కిక్కిరిసిపోతూ ఉన్నాయి. ఇన్ని రోజులు వలలతో చాలా ఇబ్బందులు తంటాలు పడ్డాం. కానీ ఈ యువకుల టెక్నిక్ వినడమే కాకుండా చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే అంటూ కొందరు మత్స్యకారులు వీరి టెక్నిక్ ను ప్రశంసిస్తూ ఉన్నారు. కొత్తదనం, సృజనాత్మకత, విజయవంతమైన ప్రయోగాలతో కోనసీమ యువత ఈ విధంగా తమ తెలివితేటలను చాటుకున్నారు. ఈ టెక్నిక్ సాధారణంగా చేపల వేటకు వినూత్న దిశలో అడుగులు వేస్తూ మరికొంతమందికి స్ఫూర్తిని ఇస్తూ ఉండటంలో సందేహమే లేదు. Usman.